మన సహస్రనామాల్లో గాని వీటిలో గాని ఆ నామాలు జపించినప్పుడు వాటిల్లో బీజాక్షరాలను పొందుపరిచారని చెప్తారు ఆయన గురుగారు ప్రతి చోట. అవును. కానీ ఆ బీజాక్షరాన్ని మనం స్మరించడం లేదా బీజాక్షరాన్ని పారాయణ బీజాక్షరాన్ని సాధన చేయడం, బీజాక్షరాన్ని పునశ్చరణ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మన లోపల ఎలాంటి మార్పు జరిగితే అది చేయడానికి అవకాశం ఉందా? ఉందండి. కానీ ఒకటంటే బీజాక్షరం పలకలేకపోతే దాని తలకి ఫలితం ఉండదు. దోషం అలా వదిలేయండి. దోషాలు అమ్మవారు ఏమైనా దోషాలు అంటే క్షమిస్తుంది. దోషాల సంగతి వదిలేయండి. కొందరు అంటారు బీజాక్షరాలు పలకలేకపోతే దోషాలు వస్తాయి, తర్వాత తప్పులు వస్తాయి, బెడిసి కొడుతుంది, అలాగే అంటారు. బీజాక్షరాలు కాదు, దోషాలు ఉండవు, దాని తర్వాత ఫలితం ఉండదు. అందుకే ఓం ఓం అనేస్తాం. ఓం అంటే అక్కడ అమ్మవారు వస్తుంది, ఇక్కడ అయ్యవారు వస్తారు, నారాయణుడు వస్తాడు, ఏ దేవత అయినా వస్తారు అని చెప్పి ఓం అంటాం. ఓం ఐం హ్రీం శ్రీం. ఐం ఐం అంటే ఏమిటి? సరస్వతి. హ్రీం అంటే ఎవరు? భువనేశ్వరి. శ్రీం అంటే ఎవరు? అదే కదా. సచామర రమావాణి తిథిమండల సచామర రమావాణి నిత్య సవ్యదక్షిణ సేవిత అన్నాం. సచామర రమావాణి ఏమండి? అదే కారణం. ఐం హ్రీం శ్రీం. హ్రీం అనేది బీజం, భువనేశ్వరి బీజం అమ్మవారి మధ్యలో. అలాగా అనొచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం అనొచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అని కూడా అనొచ్చు. అది వారి యొక్క ఓపికని బట్టి. లేదు అంటే భయపడితే ఓం అని బీజాక్షరం అనేసేసారు. బీజాక్షరం అంటే ఏంటంటే సూక్ష్మరూపం, ఒక దేవత యొక్క సూక్ష్మరూపం. విత్తనాన్ని మర్రి చెట్టుకి మర్రి విత్తనం, మర్రి గింజ. మర్రి గింజ ఎంత ఉంది? ఇంతే ఉంటుంది. మర్రి వృక్షం ఎంత ఉంది? విత్తనంబులకు మర్రి వృక్షం ఎంత, అంతే కదా. విత్తనం ఎంత, అలాగా బీజాక్షరం. బీజము అనేసరికి కదా సీడ్, అంతే కదా. అవును. ఇప్పుడు మీ గ్రంథాల ద్వారా ఇప్పుడు అందుకోబోయేది అంటే ఇప్పుడు దాకా ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కదా గురుగారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఏమైతే లలితా సహస్రనామాల వ్యాఖ్యానం ఉన్నదో ఇవన్నీ కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. భాస్కర్ రాయల వారి దగ్గర నుంచి ఇవన్నీ కూడా. అంటే కొత్తగా మీ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళంతా అందుకోబోయేది ఏంటండి? ఇప్పుడు నేను రాసిన లలితా సహస్రనామ స్తోత్రం ఏంటంటేనండి, వ్యాఖ్యానం నేను కూడా ఇంచుమించుగా అందరూ చెప్పిందే నేను చెప్పాను. కానీ నాకు తోచింది ఇంకా ఉంటే ఒక చిన్న విషయం చూడండి. బాల లీల వినోదిని అన్నాం. బాల లీల వినోదిని 3 నామాలు ఒకే చోట ఉంటాయి. ఆ 3 నామాలు కలిపి చూస్తే ఒక రకం అర్థం వస్తుంది. బాలా లీల అంటే ఒక రకంగా అర్థం వస్తుంది. బాల అంటే ఇంకో రకం. బాల అంటే అమ్మవారి ఏంటి? బాలతి వస్తుంది. లేదా చిన్న బాలిక. బాలా లీల చిన్నపిల్లల లీలలు చూపించేది. ఇంకో బాలా లీల వినోదిని అంటే ఏమిటి? చిన్నపిల్లల్లాగే లీలలు చూపిస్తూ వినోదిని అంటే తన భక్తుల్ని వాళ్ళ మీద ఆ లీలలు చూపిస్తూ ఆ లీలలో వాళ్ళు కొట్టిపెట్టాడుకుంటుంటే తను వినోదిస్తుంది. అంటే అదే కదా. చిన్నపిల్లల్ని ఏం చేస్తాం? తీసుకొస్తాం, చిన్న గిల్లి గిల్లిస్తాం, ఎందుకని ఏడవాలని చెప్పి. అమ్మవారు కూడా అంతే. అమ్మవారు అందుకే కదండి మనకి పరీక్షలు ఈవేళ పరీక్ష పెట్టింది కదా. ఫోన్ ఆగిపోయింది, రూట్ తెలియలేదు. అక్కడే సాయి దర్శికి 170 మీటర్ల దూరంలో ఉన్నాం. మరి అది కదా, అంతే కదా. నన్ను అయితే ఏడిపించేస్తాను. ఈ విషయంలో కదా చాలా విషయాలు ఏడిపిస్తుంది. నేను సరిగ్గా దొరుకుతానా, లొంగుతానా, లొంగనా, నేను ఒకటే అన్నాను, నీ ఇష్టం. ఇదేనండి. ఇదేంటంటే అమ్మవారి పూజ అనేది ఒక బువ్వలాట. త్రిపుర రహస్యంలో ఐతరాయండి అన్నాడు పరశురాముడితోటి. ఏమనంటే అమ్మవారు నువ్వు ఎలా వేడుకుంటావు అన్నాడు పరశురాముడు వారు. అడిగితే అన్నాడు, అమ్మా నేను ఒక బొమ్మ చేశాను, చిన్న బొమ్మ చేశాను, అక్కడ పెట్టాను. నీ పక్కన పరమేశ్వరుడు బొమ్మ కూడా పక్కనే పెట్టాను. 2 బొమ్మలు పెట్టాను కదా. మీ ఇద్దరిని అక్కడ పెట్టి ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు పెట్టాను, ఇంకో చిన్న గ్లాస్తో నీళ్ళు పెట్టాను, చిన్న పళ్ళెం పెట్టాను. నేను ఏదో చెంచాతో నీళ్ళు తీసుకున్నాను, పాపలు తీసుకున్నాను. తర్వాత నీ పేరు నామాలు చదివాను. ఆ తర్వాత ఏం చేశానంటే నీకు కొంచెం నైవేద్యం తీసుకోండి, నైవేద్యం పెట్టాను. నైవేద్యం పెట్టి నువ్వు తిన్నావో లేదని చూడండి, నేనే తీసాను. ఇదంతా ఏంటంటావు? బువ్వలాట. నువ్వు అమ్మవి, నేను బువ్వలాడుకున్నాను. నేను అని చెప్పి నువ్వే చెయ్యి, నువ్వే చూడు నన్ను అని చెప్పి. అప్పుడు పరశురాములు రా శభాష్ అయితే ఆయన నేను అదే నాకు కావాలి అన్నాడు. అలాగా అమ్మవారి పూజ, దైవ పూజ అంటేనే అమ్మవారి పూజ అనేసరి కదా మనకి ఒక ఆట, ఒక వినోదంగా మనం చూడాలి. అక్కడికి వెళుతున్నామంటే లలితా అబ్బా టైం అయిపోతుంది అన్న బాధ ఉండకూడదు. అందులో లీనమైపోవాలి. లీనమైపోయి దాన్ని మనం ఎంత తదేకంగా చేస్తుంటే, మీరు నిజంగా చెప్పాలంటే లలితా సహస్రనామ స్తోత్రం
మీరు తన్మయంగా చేయండి. మీరు అన్నారు చూసారా, అమ్మవారు అనిపించదు, కనిపిస్తుంది, కనిపించదు, అనిపించింది, మీకు రకరకాలుగా అనిపిస్తుంది. ఏ నామం చేస్తే ఆ భావం కనిపిస్తుంది. ఆ భావం కనిపించాలంటే నేను ప్రతి పిక్చర్ పెట్టాను అక్కడ. పుస్తకంలో పిక్చర్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే అందుకే ఆ నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అన్నాం. దానికి ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఒక రూపం కనిపించింది. శ్రీ మహారాజ్ఞే నమః ఇంకో రూపం కనిపించింది. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అన్నాం. చిదగ్నికుండ సంభూతాయ నమః. చూసారా, మీకు అక్కడ అన్ని రూపాలు కనిపిస్తున్నాయి. పంచ తన్మాత్రగా నిసరగా 5 బాణాలు, ఏవి మన్మధుడి యొక్క బాణాలు. 5 పంచ తన్మాత్రలు అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధములు, అవే బాణాలు. వాడికి మనోరూపేక్ష కోదండ మనస్సు. ఇక్కడ మనస్సు అని వచ్చేసరికి చూడండి, మనిషి దేవుడు ఇద్దరు ఒకేలా ఉంటారు కదా. ఉండొచ్చు వాళ్ళకి, ఒక శిరస్సు కన్నా ఎక్కువ శిరస్సులు ఉండొచ్చు, ఒక చేయి కన్నా అనేక చేతులు ఉండొచ్చు. కానీ ఇంచుమించుగా ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు అవే ఉన్నాయి. అది ఎవరు? దేవుడికి మానవుడి రూపం, మానవుడికి దేవుడి రూపమా అంటే దేవుడి రూపమే మానవుడికి వచ్చింది. అంటే పరమేశ్వరుడు అమ్మవారు సృష్టించేటప్పుడు, తన సృష్టి చేసేటప్పుడు ఏం చేసింది అంటే తనలాగే ఉండి ఒక జీవిని సృష్టించింది. అన్నీ ఇచ్చింది, మొత్తం సమస్తం ఇచ్చింది, అన్ని సప్తధాతువులు ఇచ్చింది, తర్వాత నవరంధ్రాలు ఇచ్చి అన్నీ తనలాగే పరమాత్మలాగే వచ్చాయి. బాగుంది. అంటే ఇద్దరు ఒకటే, మానవుడు మాధవుడు ఇద్దరు ఒకటే. కానీ భేదం పెట్టాలి కదా. వాళ్ళలో అరిషడ్వర్గాలు పెట్టారు. అరిషడ్వర్గాలు ఎవరు పెట్టారు? అమ్మవారి పరమాత్మే ఏర్పరిచాడు. అరిషడ్వర్గాల కామ క్రోధ లోభ మోహ మత్సరం. అది పెట్టకపోతే మానవుడు మానవుడుగాను, పరమాత్మ పరమాత్మగాను ఉండరు. అప్పుడు మానవుడు అడిగాడు, ఏమిటి నాకు ఇది ఎందుకు పెట్టావు? వాటిని గెలువు, అవి అంతఃశత్రువులు, నువ్వు అంతఃశత్రువులు గెలువు, అప్పుడు నువ్వు నా తర్వాత. అలాగే శంకరాచార్యులు వారు, పరమాచార్యులు వారు, ఇలాగ కొందరు ఎవరైతే పరమాత్మ సాన్నిధ్యాన్ని, పరమాత్మని ఎవరైతే వాళ్ళలో వాళ్ళు భావించుతున్నారో, ఎవరైతే వాళ్ళలో వాళ్ళు వాళ్ళ దహరాకర్షణలో తిలకిస్తున్నారో వాళ్ళందరూ కూడా అరిషడ్వర్గాల్ని. కానీ ఈ రోజున మీరు అందాక శ్రీ విద్యోపాసన అన్నది చూసారా, ఈ రోజుల్లో శ్రీ విద్యోపాసకులు ఎవరు కూడా అరిషడ్వర్గాలను జయించట్లేదు. వాళ్ళు చేసేది ఏముంది, చేసేస్తున్నారు. కానీ అది చేసిన నాడు వాళ్ళు శ్రీ విద్యోపాసన కూడా వాళ్ళకు కూడా అంతటి వాళ్ళు అవుతారు.